వెల్కమ్ టు టీవీ24 న్యూస్. సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఆటో యూనియన్ సభ్యులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసిన తర్వాత ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా రోజుకు 500 నుంచి 800 రూపాయల వరకు బాడిగలు వస్తే ఇప్పుడు 100 నుంచి 200 రూపాయలు కూడా రావడం లేదని, వాటితో డీజిల్ ఖర్చు కూడా తినడం లేదని తెలిపారు. ఆటోలు ఎక్కువగా ఫైనాన్స్ పై తెచ్చుకున్నవే కావడంతో నెలకు 6 నుంచి 7,000 రూపాయలకిస్తే చెల్లించడం అసాధ్యమన్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు కష్ట సాధ్యమైపోయాయని వాపోయారు. గత ప్రభుత్వంలో ప్రతి ఆటోకు 10,000 ఆర్థిక సహాయం ఇచ్చారని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. కనీస బతుకు భద్రత కల్పించేందుకు నెలకు 30,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. సార్ నమస్తే సార్, మాది సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం పల్నాడు జిల్లా సార్. ఈ ఫ్రీ బస్సులు వెళ్ళిన కాడి నుంచి మా ఆటో వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంది సార్. ఒక పూట కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాం సార్. దీని నుంచి మన చంద్రబాబు నాయుడు గారు దీని నుంచి ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పోయినసారి వైసీపీ ప్రభుత్వంలో మా ఆటో వాళ్ళకి సంవత్సరానికి వచ్చేసి 10,000 కాడికి ఇచ్చారు సార్. ఈ ప్రభుత్వంలో మా నోటి దగ్గర కూడే లేకుండా పోయింది సార్. మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం సార్. దీని నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇలాగైతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు ఏదో న్యాయం చేయాలి సార్. మీరు మా ఆటో వాళ్ళకి నెలకింతని ఇవ్వటమో, లేదంటే మా ఆటోలు కూడా అవసరం మీ గవర్నమెంట్లో కలుపుకుంటామో ఏదో ఒకటి చేయాలి సార్. ఇలాగైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మా ఇల్లు కూడా గడవలేనంత పరిస్థితిలో ఉన్నాం సార్. ఇది ఎలాగైనా సార్ మీ దృష్టిలో పెట్టుకొని మాకు ఏదో న్యాయం చేయాలి సార్. లేదంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి నేను మాట్లాడిన దాని గురించి ఏదో న్యాయం చేయండి సార్ చంద్రబాబు నాయుడు గారు. మిత్రులారా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించింది. దానికి ఆటో వర్కర్లు, ప్రజా సంఘాలుగా ఎవరు వ్యతిరేకమేమి కాదు, కానీ దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఆటో కార్మికుల మీద ప్రత్యక్షంగా పడుతూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆటో కార్మికులకు హామీ పడ్డారు, వాళ్ళకి జీవన ఉపాధి కోసం. అటువంటి ఏమీ ఇంతవరకు నెరవేరలేదు. ఈ ఉచిత స్త్రీలకి బస్ సౌకర్యం వల్ల ఆటో కార్మికులకి సరైన బాడుగలు లేక వాళ్ళు అరాకొరాగా జీవితం గడుపుతూ ఉన్నారు. వాళ్ళు ఏవైనా ఆటోలు కొనుక్కొని వెళ్ళి కిస్తీలు కట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఇది తక్షణమే ప్రభుత్వం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని, వాళ్ళకి బతుకు భద్రత కల్పించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా ఆటో వర్కర్ల తరపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మాది సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్లు మండలం పల్నాడు జిల్లా. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇద్దరికి విన్నవించుకునేది ఒక విషయం. మీరు ఫ్రీ బస్సులు పెట్టిన కారణం వల్ల మా ఆటో వాళ్ళు కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కనీసం ఇప్పుడు రోడ్డు మీద 200 కూడా తోలలేని పరిస్థితి వచ్చింది. మా ఫైనాన్సుల్లో డబ్బులు కట్టి కొంత ఫైనాన్సుల్లో ఆటోలు తెచ్చుకొని తిప్పుకుంటున్నాం, జీవనాధారం సాగించుకుంటున్నాం. మేము ఇప్పుడు ఆ 200 కూడా తోలలేకపోతున్నాం. మా పిల్లల్ని ఏం జరుపుకోవాలి, కిస్తీలు ఏం కట్టాలి, కిస్తీలు కట్టకపోతే ఫైనాన్షియల్ ఒత్తిడి చేసి బళ్ళు తీసుకెళ్తా ఉంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటో మీరు కొద్దిగా గమనించి మాకు నెలకి ఎంతో కొంత ఇవ్వండి. మేము కూడా కొంచెం పిల్లల్ని చదివించుకుంటా కుటుంబాన్ని పోషించుకుంటాం. లేకపోతే మా కుటుంబాలు మొత్తం లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మీరు ఇలాగే కొనసాగితే మేము కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాంటి పరిస్థితి వచ్చింది. మీరు మంచి మనసు పెట్టి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆటో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాకు ఏదో న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాం.